దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణి బాలమును కానుకగా ఆయనకు సమర్పించిరి. మత్తయి గ్రంథం 2:11. ప్రియా, సర్వోన్నతుడు సర్వాధికారి త్రియేక దేవుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారు కదూ? మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవదేవుడు మన కొరకు పరము విడిచి భూమి మీదకి వచ్చిన మహోన్నతమైన దినాల్లో మనం ఉన్నాం. దేవాదేవుని యొక్క శాశ్వత కృప మీతో నాతో నిత్యం నిల్చుంటానికి ప్రభు తన కార్యాభివృద్ధి మన పట్ల జరిగించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ సర్వోన్నతిని సంపూర్ణ సత్యారాధన జరుగుతుంది. రండి, సర్వోన్నతుడైన దేవదేవుణ్ణి, సర్వాధికారిని ఆ త్రియేక దేవుని స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆయనకై సత్యారాధన మనం చేద్దాం. ఆ దేవాదేవుడికి స్తుతిధూప వేదికగా మనం నిలుద్దాం. అందరము స్తుతిందాం, మహింపరుదాం. దేవుని యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన కానుకను తప్పకుండా ఈ క్రిస్మస్ ఆరాధనకి మీరు పంపించండి. దేవదేవుని బిడ్డలారా, క్రిస్మస్లో సమర్పణ జీవితం ఉండాలి. నీ సమర్పణే నీ సమకూర్పు. నీవు దేవునికి ఎంతగా సమర్పించుకుంటే దేవుడు నీకు అంతగా సమకూరుస్తాడు. నీవు సమర్పించుకోకపోతే నీకు సమకూర్పు లేదు. ఏమి సమర్పించుకోవాలి? నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకోండి. ఈ రోజుల్లో చాలామంది హృదయం సమర్పించకుండా వస్తువులు ధనము సమర్పిస్తున్నారు. దేవునికి నీ హృదయం కావాలి. నీ హృదయం సమర్పించుకుంటే పరలోకంలో నీకు స్థలము సమకూర్చబడుతుంది. జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది. దేవుని బిడ్డ, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న ఏ ఒక్క వ్యక్తి జీవితంలో అతని ద్వారా అతని కొరకు దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యం చేయునో ఇంకా లోకము చూడలేదు. నేను సంపూర్ణంగా దేవదేవునికి సమర్పించుకున్నాను. వ్యక్తిగా ఉండి దేవుని గొప్ప కార్యములు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు సరిచూస్తున్నాను. దేవదేవుడు చేస్తున్న గొప్ప కార్యములను బట్టి, మహోన్నతమైన కార్యాలను బట్టి ప్రభునామనికే మహిమ తెస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మనం చక్కని సమర్పణ జీవితం మనకు కావాలి. దేవునికి సమర్పించుకోవాలి. ఆనాడు జ్ఞానులు దేవుడికి సమర్పించుకున్నారు. వారు బంగారము దేవుడికి సమర్పించారు, సామ్రాన్ని దేవుడికి సమర్పించారు, బాలమును దేవుడికి సమర్పించారు. అలాగే దేవుని బిడ్డలారా, బంగారము యేసు దైవత్వానికి అనగా రాజరికానికి గుర్తుగా అర్పించిన బంగారం విలువైనది. అనగా బాలయేసును రాజుల రాజుగా గుర్తించారు, అంటే దేవునిగా గుర్తించారు. ఈరోజు మీరు మన దేవుడు సర్వాధికారిని, సర్వప్రియ జగత్రక్షుడని, సర్వోన్నతుడని గుర్తించి ఆయన నామానికి మహిమకరంగా బంగారం లాంటి మనసు కలిగి మీరు ఉండాలి. బంగారం లాంటి జీవితాన్ని మీరు జీవించాలి. అలాగే సాంబ్రాణి మానవుడు ఆరాధనకు గుర్తు. ప్రియులారా, అరబ్బీ దేశాల నుండి సాంబ్రాణి తెచ్చి ఈ సాంబ్రాణి అరబ్ దేశంలోని సాంబ్రాణి పర్వతంలో ప్రాంతంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రణమగీతం 5:6 నుండి 13 కూడా చూడగలుగుతున్నాం. సాంబ్రాణికి మరొక పేరు ఉన్నది, అదే కర్పూర వృక్షము. సాంబ్రాణి ధూపంగా వాడతారు. దీని కొరకు నలుగొట్టి దాన్ని పొడి చేస్తారు. దానిని అగ్ని మీద వేయగా గొప్పన పొగ ధూపం వలె విరజిల్లుతున్నాం. ఇది సువాసనకరమైనది. ఇది ఆరాధనకు గుర్తు. యేసయ్య ఆరాధనకు యోగ్యుడని ఆయనకి సమర్పించాలి. చక్కని సత్యారాధన, స్తుతి ఆరాధన, మహిమారాధన, ఘనమైన ఆరాధన ఆయన చేసి ఆయన ఆశీర్వాదాలతో మనం నింపబడాలి. అలాగే బాలము యేసయ్య మరణానికి గుర్తు. బాలము అనే పదము గొప్పరసం నుండి వస్తుంది. గొప్పరసం అనే పరిశుద్ధ తైలంలో వాడి దినుసుల్లో ఒకటి. ఈరోజు అరబ్బీ దేశంలో ఒక విధమైన ముళ్ళ చెట్టు నుండి, జిగురులో నుండి బాలం వస్తుంది. బాలం యేసు మరణానికి గుర్తు. రాజుల రాజు మన పాపల కొరకు మరణిస్తాడని సమర్పించాలి. ఇప్పుడే దేవదేవుని బిళ్ళారా, దేవుడికి ఒక సమర్పణ జీవితం కలిగి ఉండగలరా? దేవాదేవుడికి మనసారా ఆయన స్తుతించగలరా? మాదిరికరమైన సమర్పణ జీవితం కలిగి ఉండండి. అందరి పాపముల కొరకు దేవుడు మానవుడయ్యాడు. అందరి పాపములు తనపై వేసుకుని శిలువలో మరణించాడు. ఆయన తను తాను రిక్తునుగా చేసుకున్నాడు. సర్వశక్తి గల దేవుడు మౌనంగా ఉన్న గొర్రెపిల్ల అయ్యాడు. యేసయ్య సమర్పణ మనందరికీ మాదిరి. మనుషులందరూ బతకడం కోసం భూమిపైకి వస్తారు. ఒకే ఒక్కడు మరణం కోసం భూమిపైకి వచ్చాడు. ఆయనే మన ప్రియ నజరేయుడైన యేసు.
ఆయనే మన ప్రియ సర్వాధికారి అయిన యేసు, ఆయనే మన ప్రియ సర్వోన్నతుడైన యేసు. ఆ సర్వోన్నతుడైన దేవదేవుడికి మహిమకరంగా మీ జీవితాలు నా జీవితాలు కొనసాగిందాం. ప్రభు యొక్క మహాకృప నిత్యం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీ స్తోత్రాలు. దేవా, నీ కృప చొప్పున మనల్ని బలపరచండి. మేము సమర్పణ జీవితం కలిగి మేమందరం మా హృదయాలు సమర్పించుకోవడానికి, మా ఆలోచనలు సమర్పించి, మా ఉద్దేశాలు సమర్పించుకోవడానికి, మా చేతులను మా కాలు మొత్తం టోటల్గా మీరు ఇచ్చిన సిస్టమ్ అంతా సమర్పించుకోవడానికి మీ కృప దయచేయండి. సమర్పణ జీవితం కలిగి మేమందరం నీ కొరకు బ్రతకడానికి మీ కృప మాకు అనుగ్రహించి మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని మీ బిడ్డలను మాకందరికి దయచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.